హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న టాపిక్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్. కోర్స్ దీని మీద చాలా వీడియోస్ వచ్చాయి, చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. బట్ మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా ప్రజలు దీన్ని మర్చిపోయారు. ఇది మర్చిపోయే విషయం కాదు, ఎందుకంటే మోడర్న్ హిస్టరీలో ఇది అతిపెద్ద హోలోకాస్ట్. ఇంటర్నెట్లో రన్ అవుతున్న వీడియోస్లలో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఎంతవరకు అబద్ధాలు ఉన్నాయి అనే విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎందుకంటే కొంతమంది ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న వాళ్ళందరూ దయ్యాలు అంటూ ఉన్నారు, మరికొంతమంది ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న వాళ్ళంతా లిజర్డ్స్ అంటున్నారు, మరికొంతమంది 50-50 బిస్కెట్ గాళ్ళు అయితే ఒక మతానికి సంబంధించిన దేవుళ్ళని తప్పుపడుతూ ఉన్నారు. మరికొంతమంది ఈ ఎప్స్టీన్ ఫైల్స్ని రాజకీయం కోసం, తమ స్వలాభం కోసం ఉపయోగించుకుంటూ ఉన్నారు. 3 జనవరి 2025 వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను అరెస్ట్ చేసిన 28 ఫిబ్రవరి 2026లో ఇరాన్ మీద యుద్ధం ప్రకటించిన కేవలం ఇది జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ నుండి ప్రజల చూపు మరలించడానికి మాత్రమే. ఎందుకంటే 2024లో జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయినప్పటికీ యూరోప్ కంట్రీస్లో తప్ప మిగతా ప్రపంచానికి ఆ నిజాలు తెలియకోకుండా పోయాయి. బట్ 2025 డిసెంబర్లో మళ్ళీ ఆ ఫైల్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఫైల్స్ ప్రపంచాన్ని కుదిపేశాయి. సోషల్ మీడియాలో, న్యూస్ ఛానళ్ళలో, ఎక్స్ హ్యాండిల్స్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇలా ఎక్కడ చూసినా ఈ టాపిక్ ఓ ట్రెండింగ్గా మారిపోయింది. దాంతో చేసేదేం లేక జనవరిలో నికోలస్ మదురోను అరెస్ట్ చేసింది యుఎస్ ప్రభుత్వం. కానీ ప్రజల చూపు మాత్రం మరలించలేకపోయింది. దాంతో ఇజ్రాయెల్, యుఎస్ ఆర్మీ ఇరాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసి యుద్ధం ప్రారంభించింది. దీనితో ప్రజల చూపు యుద్ధం మీద మళ్ళింది. ఎందుకంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వరల్డ్ ఎకానమీ 40-50% మిడిల్ ఈస్ట్ మీద ఆధారపడింది. అందులో 20% ఆఫ్ ఆయిల్ ఇరాన్లో ఉండే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచే బయటికి వస్తుంది. దాంతో ప్రజల చూపు మొత్తం యుద్ధం మీద మళ్ళింది. ఎందుకని అమెరికా జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ నుండి ప్రజల చూపు మళ్లించాలనుకుంటూ ఉంది? బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్, లీడర్స్, కింగ్స్, క్వీన్స్, స్పోర్ట్స్ మ్యాన్స్, మూవీ సెలబ్రిటీస్, ఇలా అందరి బండారం బయటపడింది కదా, ఇంకా దాచిపెట్టేదానికి ఏముంది అని ఆలోచిస్తున్నారు కదా. కోర్స్ వాళ్ళు చిన్నపిల్లల మీద చేసిన అత్యాచారాలు, సెక్స్ స్కాండల్స్, మనీ లాండరింగ్, బ్లాక్మెయిల్, మర్డర్, ఇలా అన్నీ బయటపడిపోయాయి. బట్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ఇప్పటి వరకు కోర్టు రిలీజ్ చేసిన ప్రతి ఒక్క ఫైల్స్లో ఎందుకని ఒక చిన్న బ్లాక్ లైన్ ఆ ఫైల్స్ మీద ఇప్పటికీ చెరిపేయకోకుండా అలాగే పెట్టారు? ఎప్పుడైనా ఆలోచించారా ఆ బ్లాక్ లైన్ వెనుక ఏమి ఉందని? ఆ బ్లాక్ లైన్ మానవుని లోకంలో దాగున్న మరో ప్రపంచానికి వారధి లాంటిది. ఈరోజు ఆ బ్లాక్ లైన్ వెనుకున్న ఆ వారధిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోర్స్ ఈరోజు వీడియో లెంతీగా ఉండబోతుంది, సేమ్ టైం ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది. వెల్కమ్ బ్యాక్ టు టాక్ విత్ నరేష్. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫైల్స్లో బాల్ అనే పేరు మీద 29 జూలై 2009లో జెఫ్రీ ఎప్స్టీన్ అకౌంట్ నుండి ట్రాన్సాక్షన్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. అలాగే జెఫ్రీ ఎప్స్టీన్ చేపించుకున్న ఫేక్ పాస్పోర్ట్లలో ఒక పాస్పోర్ట్ బాల్ అనే పేరు మీద కూడా ఉంది. అలాగే మనం ఇంటర్నెట్లో చూస్తున్నప్పుడు కొన్ని వీడియోస్లలో బాల్ అనే డెవిల్ గాడ్, అలాగే మోలోక్ అనే డెవిల్ గాడ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ డెవిల్ గాడ్స్ ఉన్నారా? ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం తెలుసుకోవాలంటే మనం 1928కి వెళ్ళాలి. ఎందుకంటే 1928లో సిరియాలో జరుగుతున్న కొన్ని తవ్వకాల్లో ఒక నగరం బయటపడింది. ఆ నగరం ఎంత పెద్దదంటే ఇప్పటి ఇజ్రాయెల్, సిరియా, లెబనాన్, ఈ 3 దేశాలు కలిపితే ఆ నగరం అప్పట్లో అంత పెద్దది. అందులో నివసిస్తున్న ప్రజలు కెనాన్స్. ఇప్పటి మిడిల్ ఈస్ట్లో ఉన్న అరబ్స్, ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలలో కొంతమంది కానానైట్స్ ప్రజల ఆరిజిన్ లేక DNA కలిగి ఉన్నారు. అంతేకాదు ఇప్పటి హీబ్రూ లాంగ్వేజ్ అప్పటి కానానైట్ లాంగ్వేజ్తోనే డెవలప్ అయ్యింది. ఈ కానానైట్ ప్రజల దేవుడి పేరే ఎల్ యొక్క కుమారుడి పేరు బాల్. అప్పటి కానానైట్స్ ప్రజల ఆచారం ప్రకారం పంట, వర్షం, వంశాభివృద్ధి చెందాలంటే బాల్ అనే డెవిల్ గాడ్ సంతోషంగా ఉండాలి. బాల్ సంతోషంగా ఉండాలంటే పశుపక్షాదులతో పాటు చిన్నపిల్లల్ని,
కడుపుతో ఉన్న మహిళల్ని బలి ఇవ్వాలి. ఇది ఇప్పటి విషయం కాదు. 3000 సంవత్సరాల క్రితం మిడిల్ ఈస్ట్లో జీవనం సాగించినటువంటి కానానైట్స్ ప్రజల ఆచారం. అంతేకాదు, ఈ బాల్ అనే డెవిల్ గాడ్ గురించి హీబ్రూ బైబిల్లో కింగ్స్ చాప్టర్ 18, కింగ్స్ చాప్టర్ 10, అలాగే జురేమియా చాప్టర్ 19, జడ్జ్ చాప్టర్ 2.3లో కూడా ప్రస్తావించారు. అలాగే బైబిల్లో ఓల్డ్ వర్షన్ కింగ్స్ చాప్టర్ 18లో కూడా దీని ప్రస్తావన ఉంది. అలాగే ఖురాన్లోని సూరా అస్-సఫత్ 37.123 అనే చాప్టర్లో బాల్ అనే డెవిల్ గాడ్ గురించి ప్రస్తావించారు. నేను మీకు క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే, ఈ 3 గ్రంథాలలో ఎక్కడే కానీ బాల్ అనే డెవిల్ గాడ్ని పూజించమని కానీ, చిన్నపిల్లల్ని కడుపుతో ఉన్న మహిళల్ని బలి ఇవ్వమని కానీ ఎక్కడా దీని ప్రస్తావన లేదు. ఈ 3 గ్రంథాలలో చెప్పిన విషయం ఏంటంటే, బాల్ అనే ఒక డెవిల్ గాడ్ సాతాన్ అని, అతన్ని పూజించడం పాపమని మాత్రమే చెప్పారు. 1400 BCEలో ఈజిప్షియన్స్లో కొంతమంది బాల్ అనే డెవిల్ గాడ్తో పాటు మోలోక్ అనే డెవిల్ గాడ్ను కూడా పూజించారని రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి. 3000 సంవత్సరాల క్రితం మనిషి సృష్టించిన బాల్ అనే డెవిల్ గాడ్ కొత్త రూపంతో, వినూత్న ఆచారాలతో మునుపటి కన్నా ఇంకా బలంగా తనతో పాటు లూసిఫర్, మోలోక్, బాఫోమెట్ అనే డెవిల్ గాడ్స్ని ఈ మానవ లోకంలో ఇంకా అలాగే 3000 సంవత్సరాల క్రిందటి నాటి ఆచారాలతో మనిషిలో ఇంకా అలాగే దాక్కుని ఉన్నాడు. సో ఎప్స్టీన్ ఫైల్స్ లో బయటపడినటువంటి బాల్ అనే డెవిల్ గాడ్ 1928లో బయటపడినటువంటి కానానైట్స్ ప్రజల డెవిల్ గాడ్ అని, అతనికి చిన్నపిల్లల్ని మహిళల్ని బలిచ్చేవారని ఈ స్టోరీతో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 30th ఏప్రిల్ 1966లో ఆంటోన్ లావే అనే సర్కస్లో పనిచేసే వ్యక్తి చర్చ్ ఆఫ్ సాతాన్ అనే ఒక సాతాన్ చర్చిని ప్రారంభించాడు. అంతేకాదు 1966లో సాతాన్ బైబిల్ అనే ఒక బైబిల్ని కూడా పబ్లిష్ చేశాడు. ఇది అప్పటి వరకు సాతాన్ చర్చిలో సాతాన్ని పూజించే ప్రజలకు ఒక రెవల్యూషన్ లాంటిది. ఎందుకంటే అప్పటి వరకు దూరంగా అడవుల్లో జనావాసాలకి దూరంగా, లేదంటే తమ ప్రైవేట్ హౌసులలో, ఫామ్ హౌసులలో సీక్రెట్గా సాతాన్ని పూజించే కొంతమంది ప్రజలు అప్పటి నుండి డైరెక్ట్గా ఇళ్లల్లో లేదంటే సాతాన్ చర్చిలో ఓపెన్గానే తమ క్షుద్ర పూజలు లేదంటే అకల్ట్ రిచువల్స్ని ఓపెన్గానే స్టార్ట్ చేశారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, హాలీవుడ్లో పనిచేసే కొంతమంది సెలబ్రిటీస్ ఆ చర్చ్ ఆఫ్ సాతాన్ని ఓపెన్గానే సపోర్ట్ చేశారు. వాళ్ళల్లో కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్, అలాగే ఫేమస్ హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. 1966కి ముందు ఇటువంటి అకల్ట్ గ్రూప్లో చేరిన వాళ్ళు ఎవరు లేరని మీరు అడుగుతారా? ఖచ్చితంగా ఉన్నారండి. వాళ్ళు నార్మల్ ప్రజలైతే కాదు, ఈ ప్రపంచ స్థితిగతులను మార్చిన గ్రేట్ లీడర్స్, పాపులర్ పొలిటీషియన్స్, కింగ్స్, బిజినెస్ మ్యాన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. వాళ్ళలో కొంతమంది పేర్లను ఇస్తాను, ఎగ్జాంపుల్కి వినండి. ముందు జనరేషన్లో విన్స్టన్ చర్చిల్, జార్జ్ డబ్ల్యూ బుష్, జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్, అలాగే ఇప్పటి ప్రెజెంట్లో మార్క్ జుకర్బర్గ్, ఇలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో సరిపోదు. విదేశాల్లో ఉన్నటువంటి గ్రేట్ లీడర్స్, ఫేమస్ పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్, వీళ్ళందరూ బాల్, బాఫోమెట్, లూసిఫర్ లాంటి డెవిల్ గాడ్స్ని నమ్ముతున్నామని చెప్పి ఎక్కడా దాచిపెట్టలేదు, ఓపెన్గానే చెప్తారు. ఎలా అంటే తమ వస్త్రధారణతో, లేదా తమ హావభావాలతో, లేదా కొన్ని ఇంటర్వ్యూలలో డైరెక్ట్గానే వాళ్ళు మేము డెవిల్ వర్షిప్పర్స్ అని ఓపెన్గా చెప్పారు. బట్ ప్రజలు దీన్ని కామెడీగా తీసుకున్నారు. ఇందులో మనం కొన్ని ఫేమస్ అకల్ట్ గ్రూప్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రీమేసన్స్, ఇల్యూమినాటి, హెర్మెటిక్ ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ డౌన్, సాటన్, చర్చ్ ఆఫ్ సాటన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ అకల్ట్ గ్రూప్స్ మన ఇండియాలో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. వాటి బ్రాంచెస్ వచ్చేసి చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ, ముంబై, గోవా, కేరళ, ఇలా ప్రతి చోట ఉన్నాయి. అండ్ వాటి పేరు వచ్చేసి ది గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా. ఇంకో విషయం ఏంటంటే 2005లో కేరళలో ఒక సాటన్ గ్రూప్ కూడా ఎక్స్పోజ్ అయింది. మరి ఇంతకు ముందు ఇలాంటి అకల్ట్ గ్రూప్స్
హ్యూమన్ సాక్రిఫైస్ లాంటివి భారతదేశంలో లేవా అని మీరు అడగచ్చు. యాక్చువల్లీ అకల్ట్ గ్రూప్స్ భారతదేశంలో లేవండి, తంత్ర విద్యలు మాత్రమే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే 64 తంత్ర విద్యలకు భారతదేశం పుట్టినిల్లు లాంటిది. బట్ 90% ఆఫ్ పీపుల్ తంత్ర విద్యలు నేర్చుకున్న వాళ్ళు కేవలం దీన్ని మంచి కోసం మాత్రమే ఉపయోగించారు. ఎలా అంటే ఊర్లోకి ఎటువంటి దుష్టశక్తులు రాకుండా అష్టదిగ్బంధనం, తమ వారసత్వ సంపదను కాపాడుకోవడానికి నాగబంధనం, అలాగే భూతబంధనం, శత్రుబంధనం లాంటివి మాత్రమే ఉన్నాయి. అఫ్ కోర్స్ 10% ఆఫ్ పీపుల్ కూడా చేతబడి, వశీకరణం, విద్వేషణం, మారణం లాంటివి కూడా ఉపయోగించారు. హ్యూమన్ సాక్రిఫైస్ గురించి మాట్లాడితే హ్యూమన్ సాక్రిఫైస్ కూడా భారతదేశంలో ఉంది. బట్ 64 తంత్ర విద్యలలో ఎక్కడే కానీ హ్యూమన్ సాక్రిఫైస్ గురించి చర్చించనే లేదు. ఇంకో విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఉపయోగించే యోగా కూడా ఈ తంత్ర విద్యల్లో ఒక భాగమే, కుండలిని కూడా ఈ తంత్ర విద్యలలో ఒక భాగమే. కాబట్టి అకల్ట్ గ్రూప్స్ని, తంత్ర విద్యలని ఒక తాటికి కట్టలేము. ఎందుకంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. తంత్ర విద్యలు కేవలం మంచి కోసం మాత్రమే ఉపయోగించారు భారతదేశంలో. Well, needless to say, sold myself. Sometimes they don't want to, and they're, Gaga, we can't get, the frequency's weird, and, it's sounding a little bit strange. And I'm like, if you don't get this right now, I swear to Lucifer, I'm gonna, I get a little bit mad. Why is your hand over your eye? Because I'm a devil worshiper. What are you talking about? Alright, well, I had tickets to see the devil. If your ultimate goal is to be famous, then you're gonna do a lot to get there, like sign your name in blood in a contract with the devil. Hollywood Records contract, and I'm signing it to have my first record ever and selling my soul to Hollywood Records. That's what I'm doing. It's dangerous. I sold my soul to the devil. I know it's a crappy deal. This came with a few toys like a Happy Meal. What was going on in my life at 15, and that's how I got introduced to the music industry. I swear I wanted to be like the Amy Grant of music. Yeah. But it didn't work out, and so I sold my soul to the devil. Well, needless to say, sold myself. మీరు ఈ వీడియోలో చూసినప్పుడు సోల్ సాక్రిఫైస్, సోల్ సోల్డ్ లాంటి వర్డ్స్ విన్నారు కదా. ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ అకల్ట్ గ్రూపులలో చేరాలంటే తమ ఆత్మని అమ్మినట్టు బ్లడ్ కాంట్రాక్ట్ సైన్ చేయాలి. ఎవరికి అంటే జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి మేనేజర్లకి. జెఫ్రీ ఎప్స్టీన్ మేనేజర్ అని ఎందుకు అంటున్నానంటే ఈ ఆచారం లేదా ఈ క్షుద్ర పూజలు 3000 సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతూ ఇప్పటికీ అలానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి జనరేషన్కి జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి ఎవరో ఒక మేనేజర్ ఖచ్చితంగా ఉందనే ఉన్నారు. తమ సోల్డ్ చేసినట్టు కొంతమంది సెలబ్రిటీస్ డైరెక్ట్ గానే ఇంటర్వ్యూలలో చెప్పారు. వాళ్ళల్లో జే-జీ, ఎమినమ్, క్యాటీ పెర్రీ, లేడీ గాగా, అలాగే డేవ్ చాపెల్, రోబర్ట్ జాన్సన్, ఏంజెలినా జోలీ, మైలే సైరస్, బ్రిట్నీ స్పియర్స్, జస్టిన్ బీబర్, ఇలా చెప్పుకుంటూ పోతే 90% ఆఫ్ సెలబ్రిటీస్ తమ సోల్ని సోల్డ్ చేసినట్టు, తమని ఆత్మని అమ్ముకున్నట్టు ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా సెలబ్రిటీస్, లీడర్స్, పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ ఒక్కసారి వాళ్ళ ఆత్మను అమ్మినట్టు బ్లడ్ కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత లగ్జరీ లైఫ్, సెలబ్రిటీ ఫేమ్, కాస్ట్లీ కార్స్, బంగ్లా ఇలాంటి వాటికి ఎటువంటి డోకా ఉండదు. వాళ్ళు కావాల్సింది వాళ్ళ కాళ్ళ దగ్గరికి చేరుతుంది. బట్ వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతుల్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఇచ్చినప్పుడు డెవిల్ వర్షిపర్స్కి కావాల్సింది కూడా తిరిగి వాళ్ళు ఇవ్వాలి కదా. అలా వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతుల్లో ఉండనే ఉండదు. ఈ కల్ట్ గ్రూప్స్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏడ్చి వచ్చాయి. ఎలా అంటే నువ్వు డెవిల్ వర్షిపర్ అని, నువ్వు డెవిల్కి బానిసవని ప్రజల ముందు ఒప్పుకోవాలి. లైక్ అమ్మాయిల డ్రెస్ వేసుకోవడం, డెవిల్ డ్రెస్ వేసుకోవడం, అలాగే కల్ట్ గ్రూప్లో కొన్ని సింబల్స్ని ఎక్స్పోజ్ చేయడం లాంటివి. అంతేకాదు ఈ గ్రూప్లో ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత ఉంటుంది. ఎలా అంటే పాలిటిక్స్, ఫైనాన్స్, మూవీస్, స్పోర్ట్స్, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్, సెక్స్ ట్రాఫికింగ్ ఇలాంటివి అన్నమాట. అంతేకాదు డెవిల్ వర్షిప్ అనేది ఈ ప్రపంచంలో సర్వసాధారణమని, ఆ రిచువల్ ప్రజలు కూడా చేయాలని
ప్రజలని కన్విన్స్ చేయాలి. ఉదాహరణకు 2015 నుండి 2018 వరకు అమెరికాలోని ఆర్కన్సాస్ స్టేట్ దగ్గర 10 కమాండెంట్స్ స్టాచ్యూతో పాటు బాఫోమెట్ స్టాచ్యూ కూడా పెట్టాలని అమెరికన్ ప్రజలు సాతాన్ రిచువల్స్ చేసేవాళ్ళు వేల మంది రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. అంతేకాదు 8.5 ఫీట్ ఉన్న బాఫోమెట్ స్టాచ్యూని ఒకరోజు ఆ ప్లేస్లో ఇన్స్టాల్ కూడా చేశారు. జాన్ ఆఫ్ గాడ్ అనే స్పిరిచువల్ ప్రాక్టీసర్ మీద బ్రెజిల్ కోర్ట్ లైఫ్ సెంటెన్స్ ఇచ్చింది. ఎందుకంటే అతను వందల మంది ఆడవాళ్ళను రేప్ చేసినట్టు వేల మంది ఆడవాళ్ళు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పారు. అంతేకాదు ఇల్లీగల్ వెపన్స్, మనీ లాండరింగ్, స్మగ్లింగ్ ఇలా అతని మీద చాలానే కేసు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఒకే ఒక మగవాడు వందల మంది ఆడవాళ్ళని ఎలా రేప్ చేశాడు అని. యాక్చువల్లీ అది వందల సంఖ్య కాదు, వేల సంఖ్య. ఎలా అంటారా? జాన్ ఆఫ్ గాడ్కి ఓప్రా విన్ఫ్రే అనే లేడీకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఓప్రా ఒక టీవీ షో హోస్ట్, ప్రొడ్యూసర్, అలాగే హార్పో ప్రొడక్షన్స్ అనే మీడియాకి ఓనర్ కూడా. ఆమె తరచూ తన ప్రైవేట్ జెట్లో జాన్ ఆఫ్ గాడ్ని కలిసేందుకు బ్రెజిల్ వెళ్ళి వచ్చేది. ఇంకో విషయం ఏంటంటే ఓప్రాకి హాలీవుడ్లో తను ఒక సెక్స్ ట్రాఫికర్ అనే పేరు కూడా ఉంది. ఓప్రా ఆఫ్రికాలో ఉండే తన సొంత స్కూల్ నుండి కొంతమంది ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి 11 సార్లు తన ప్రైవేట్ జెట్లో సెయింట్ జేమ్స్ ఐలాండ్కి తీసుకెళ్లిందనే అభియోగం కూడా ఉంది. అంటే జాన్ ఆఫ్ గాడ్కి, ఓప్రాకి, జెఫ్రీ ఎప్స్టీన్కి కళ్ళకు కనిపించని డైరెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయి. మరి బ్రెజిల్లో జాన్ ఆఫ్ గాడ్ మీద మాత్రమే కేసు ఎందుకుంది? వేల మంది ఆడవాళ్ళు జాన్ ఆఫ్ గాడే దోషి అని సాక్ష్యం ఎందుకు ఇచ్చారు అని ఆలోచిస్తున్నారు కదా. యాక్చువల్లీ మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫైల్లో ట్రంపెట్ ప్లాంట్ అనే మొక్క గురించి ప్రస్తావించారు. దీన్ని ఏంజల్స్ ట్రంపెట్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. ఇంకొన్ని ఫైల్స్లో అయితే స్కోపోలామిన్ అనే డ్రగ్స్ గురించి కూడా ప్రస్తావించారు. యాక్చువల్లీ స్కోపోలామిన్ డ్రగ్ అనేది ఈ ట్రంపెట్ ప్లాంట్ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎంత ప్రమాదకరం అంటే ఈ డ్రగ్ని ఒక్కసారి పీలిస్తే మనిషి హెల్యూజినేషన్కి గురవుతాడు. ఆ డ్రగ్ ఒంట్లో ఉన్నంతసేపు తనని ఏం చేసినా, తనని కొట్టి కోసి హింసించినా సరే వాళ్ళకి అస్సలు గుర్తు ఉండదు. ఇంకో విషయం ఏంటంటే దీన్ని నాసా, CIA కూడా వాడినట్టు నానుడి ఉంది. అంటే జాన్ ఆఫ్ గాడ్ ఈ డ్రగ్ని వాడి ఉండవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఆడవాళ్ళు కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తన దగ్గరికి వెళ్ళినప్పటి వరకు మాత్రమే గుర్తుంది, దాని తర్వాత ఏం జరిగిందో వాళ్ళకి గుర్తు లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు జెఫ్రీ ఎప్స్టీన్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి గిస్లైన్ మ్యాక్స్వెల్ లోలితా ఎక్స్ప్రెస్లో తీసుకొని పోయిన ఆ పిల్లలు, మిగతా చోటు నుంచి కిడ్నాప్ చేసుకొని వచ్చిన అమ్మాయిలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆడ మగ తేడా లేకుండా తీసుకొని వచ్చిన చిన్న పిల్లల్ని ఏం చేశారు? యాక్చువల్లీ ఈ అకల్ట్ గ్రూప్ మంత్లీ 2 లేదా 3 టైమ్స్ ఈ పార్టీలని అరేంజ్ చేస్తాయి. దీంట్లో రూల్స్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ మత్తులో ఉండాలి. సెక్స్, కిల్లింగ్, హంటింగ్స్ ఇలా ప్రతి ఒక్కటి అక్కడ ఉంటుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. You know they eat babies. That is not bullshit. It's true. So it's not just the dogs and the cats, not just the pets. It's not just the dogs and the cats. They're full-on vampires. And everybody still thinks I'm crazy, but I'm not crazy. They're full-on vampires. They love the taste of human flesh and they drink human blood. They do, Tucker. Stop staring at me like that. You're freaking me out. There are so many victims. There are so many victims. There are so many children victims that are now adults. Они привыкли столетиями набивать брюхо человеческой плотью, а карманы деньгами. Но они должны понять, что бал вампиров заканчивается. ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, ఒక దేశానికి ప్రెసిడెంట్. అలాగే ఆ నటి ఒక హాలీవుడ్లో ఒక సీనియర్ నటి కమ్ ప్రొడ్యూసర్ కూడా. వాళ్ళు క్లియర్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళు అక్కడ చిన్న పిల్లల్ని చంపి తింటూ ఉన్నారు, అలాగే బ్లడ్ అనేది ట్రాన్స్ఫ్యూషన్ చేసి వాళ్ళు తాగుతూ ఉన్నారని. ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫైల్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది.
ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. First time when we ever done it with Papa, the first time when we little done it, we had feared so much. When you did what? When you killed the baby, first time. And You killed the baby? Yes. You yourself? With Papa. Papa holding my hand, he helped me. And he told me to cut the baby's head off. Then he forced me to. I couldn't. He held your hand? He held my hand. Yes. Like what? Show me. So this is my hand on the knife. He put his big hand on, and he pushed my hand and then cut off the head. Like that. And then when we got older, we got more used to it. Genug gebracht. Was schickst du auf Distanz? Schick's jetzt? Aber lebt es. Und die haben das dann aufgegessen. Und es waren dann nur noch Haare und alle anderen Knochenteile übrig. Und Augen auch und Zähne. Schick das jetzt auf Distanz. Jetzt. Stopp. Hier. Das kleine Mädchen berichtet detailliert über Mord und Kannibalismus. Diese Taten liegen gerade ein Jahr zurück. Whose blood was you drinking? I believe Where'd the blood come from? Dad killed the animal and got the blood from the animal. What kind of animal did he kill? A mole. A mole? You mean to tell me you had a big meeting out there to kill a mole? Well, I thought that there was a mole. What's wrong? It's wrong. What is it? ఈ వీడియోలో ఆ పిల్లలు చెప్తుంది ఏంటంటే వాళ్ళు స్వయాన వాళ్ళ చేత్తో పిల్లల్ని చంపామని, ఆ చంపిన పిల్లల రక్తం తాగామని, అలాగే వాళ్ళ మాంసం తిన్నామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇప్పుడే కాకుండా వచ్చే జనరేషన్కి కూడా డెవిల్ వర్షిపర్స్ని ఆ రిచువల్స్ని కంటిన్యూ చేసేదానికి ప్లాన్ జరుగుతూ ఉంది. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. ఈ వీడియోలో ఆ చిన్నపిల్లని ఏం చేశారనేది నేను మీ మైండ్కే వదిలేస్తున్నాను, ఎందుకంటే నేను అది వర్ణించలేను కాబట్టి. సారీ టు సే దిస్, ఇలా చేసే బదులు ఆ పాపని చంపేసి ఉండవచ్చు. ఇది మనకి కనిపించింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం. మనకి కనిపించని దారుణాలు ఎన్ని ఉన్నాయో మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాను. వాళ్ళకి పాప బాబు చిన్న పెద్ద తేడా లేనే లేదు. ఇంతకన్నా చిన్న ఏజ్ పిల్లల్ని కూడా వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే ఆ ఫైల్ ఇప్పుడు మీడియాలో లేదు, బట్ మీకు ఒక రెఫరెన్స్ నేను ఖచ్చితంగా ఇస్తాను. హాట్ డాగ్ అంటే అబ్బాయి, పిజ్జా అంటే అమ్మాయి, చీజ్ అంటే చిన్న పాప, పాస్తా అంటే చిన్న బాబు. వాళ్ళ దృష్టిలో అమ్మాయి అంటే 8 to 12 years. మరి పాప అని చిన్న పిల్లలు ఎన్ని ఇయర్స్ ఉంటాయో నేను మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ కొన్ని ఇయర్స్ నుంచి చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకోకుండా కొన్ని లక్షల మంది ప్రాణాలు పోతూ ఉన్నాయి. బట్ కొంతమంది 50-50 బిస్కెట్ గాళ్ళనాలో లేదంటే 0.5 గాళ్ళనాలో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు కేవలం ఈ ఎప్స్టీన్ ఫైల్స్ని తమ రాజకీయం కోసం మాత్రమే వాడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఒక మతాన్ని టార్గెట్ చేసి కొన్ని ఏఐ వీడియోస్ జనరేట్ చేసి ఆ వీడియోస్ ఇంటర్నెట్లో వైరల్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు సిగ్గుపడాలి, వీలైతే చచ్చిపోవాలి. ఈ దేశానికి ఎటువంటి లాభం లేదు. తిరిగి స్టోరీలోకి వెళితే ఇప్పటి వరకు నేను చెప్పింది మీరు చూసింది అబద్ధం అనుకుందాం. మరి ఎవ్రీ ఇయర్ ఏషియన్ కంట్రీస్ నుంచి 25 to 30 lakhs, అలాగే యూరోప్ కంట్రీస్ నుంచి 3 to 4 lakhs చిన్నపిల్లలు మాత్రమే మిస్ అవుతున్నారు. ఇది కేవలం చిన్నపిల్లల లెక్క మాత్రమే. ఇందులో రికవరీ రేట్ 50% అనుకుందాం. మిగిలిన 50% అంటే 15 to 17 lakhs చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళని ఏం చేస్తూ ఉన్నారు, ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఇది కేవలం అమెరికా బ్రాంచ్ మాత్రమే. మరి ప్రపంచం మొత్తం విస్తరించిన మిగతా బ్రాంచ్ సంగతి ఏంటి? జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి మేనేజర్ల సంగతి ఏంటి? ఇదంతా ఎవరి కోసం అంటారా? నిన్ను నన్ను ఈ ప్రపంచానికి దిశానిర్దేశాన్ని ఇచ్చే కొన్ని సీక్రెట్ సొసైటీల కోసం. వాళ్లకు ఇది ముక్కుబడి లాంటిది. ఎలా అంటారా? మీరు ఏదో ఒక దేవతకి ముక్కుబడి మొక్కుకున్నారు, మేకపోతును బలి ఇవ్వాలి.
ఏం చేస్తారు? మీరు బాగా రిచ్ అయితే ఎవరో ఒకరికి డబ్బులు ఇచ్చి ఒక మేకపోతుని తెప్పిస్తారు. ఆ మేకపోతుని మీరు బలివారు కదా, ఆ మేకపోతుని బలివ్వడానికి ఒక కసాయివాడు ఉంటాడు. ఆ మేక మొత్తం నువ్వే తినవు కాబట్టి నలుగురిని పిలిచి భోజనాలు వడ్డిస్తావు. సో మేకని నరికే కసాయివాడు పొలిటీషియన్ లేదా లీడర్. ఆ మేకని తినేవాడు ఆ గ్రూప్లో ఉన్నటువంటి బ్లడ్ కాంట్రాక్ట్ చేసుకున్న సెలబ్రిటీస్ వాట్ ఎవర్ ఆ గ్రూప్లో ఉన్నవాళ్ళు. సో మేకలు, ప్రజలు, ఫైనల్లీ ముక్కుబడి ముక్కుకున్న వాళ్ళు సీక్రెట్ సొసైటీస్. ఆ ముక్కుబడి ఇచ్చే దేవత బాఫోమెట్, బాల్, లూసిఫర్ ఎవరైనా కావచ్చు. ఈ సీక్రెట్ సొసైటీకి మేకలు తెలివిగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి మేకల్ని బలి ఇవ్వాలి. ఎందుకంటే మేకలు కూడా ముక్కుబడి ముక్కుంటాయి కదా మరి. కాబట్టే సీక్రెట్ సొసైటీస్ బాల్, బాఫోమెట్, లూసిఫర్ ఇలాంటి డెవిల్ గాడ్స్ని నమ్ముతూ ఉన్నారు. స్టోరీ ఇంతటితో అయిపోలేదు. జెఫ్రీ ఎప్స్టీన్ ఇంకా బ్రతికే ఉన్నారు.